న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు డీఎంకే నేతల రియాక్షన్. మీరు వచ్చినప్పుడే చర్చ, కేసీఆర్ కు రేవంత్ సవాల్. రెట్టింపుగా పనిచేస్తా, సహకారం ఇవ్వండి సీఎం చంద్రబాబు. స్వచ్ఛాంధ్ర కార్మికుడితో కలిసి పార్కును శుభ్రం చేసిన మంత్రి లోకేష్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో హిందీ భాష వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోని తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీఎంకే ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా స్పందించారు. ఈ క్రమంలో తమిళనాడు ఎప్పుడూ హిందీని వ్యతిరేకించినట్లు కాదని, మేము వ్యతిరేకించేది ప్రజలపై హిందీ లేదా మరే ఇతర భాషను బలవంతంగా రుద్దొద్దని డాక్టర్ హఫీజుల్లా అన్నారు. తమిళనాడు సుదీర్ఘకాలంగా హిందీకి బలవంతపు ప్రాధాన్యత ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడదామని అన్నారు. తాము తప్పు మాట్లాడినట్లు తేలితే క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ కు 54.84 లక్షల జీతం ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు కేసీఆర్ 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. రోజా ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారని గుర్తు చేశారు. ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే రాయలసీమను రతనాల సీమ చేస్తా అని అన్నారని, కానీ గుండెల్లో పెట్టుకుని మహబూబ్ నగర్ ప్రజలు రాజకీయ భిక్ష పెడితే గుండెల మీద తంతారా అని ఎంపీగా గెలిపించిన పాలమూరు ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే సాగర్ కు సీఎంఆర్ఎఫ్ బలగాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అప్పుడు సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబడుతోందంటూ రేవంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తీర్పిచ్చింది. వారు 57,84,124 రూపాయల జీతభత్యాలు తీసుకున్నారు అధ్యక్ష. 2 సార్లు ఇక్కడికి వచ్చింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్లను ఇట్లా తయారు చేసి రేబీస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఇక సెక్యూరిటీలు ఇవన్నీ మళ్ళీ అది సపరేట్గా నేను చెప్పదలుచుకున్న వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. సరే, కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు. సరే, అది సహజం, అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్ళకు చుట్టూ పోలీసు పహారాల మధ్య అధ్యక్ష. సరే, అది వారి సమస్య అనుకోండి, నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. సో ఈరోజు ఎస్ఎల్బిసి పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేటివి కదా, డిండి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేటివి కదా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఈరోజు జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే రాయలసీమ నీళ్లు దొంగిలించే అవకాశం ఉండకపోతుండే కదా అధ్యక్ష. ఈరోజు కృష్ణా నదిలో మొత్తం ప్రాజెక్టుల మీద వివరాలు తీయండి అధ్యక్ష. ఎవరి హయాంలో ప్రారంభమైన, ఎవరి హయాంలో పూర్తయినాయి. జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. స్వచ్ఛ దివాస్ కార్యక్రమాల్లో భాగంగా తణుకులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద ప్రజలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంను ప్రజలు పలు ప్రశ్నలు వేశారు. దానికి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. 47 ఏళ్ల క్రితం అసెంబ్లీకి వెళ్లాడు, 41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళ్తున్నాను, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాను. నా జీవితం అంతా అలుపెరగని పోరాటం, నా చివరి రక్తపు బొట్టు వరకు మీకు సేవ చేయాలనేదే నా సంకల్పం. ఇప్పటి వరకు ఎంత పనిచేశానో రాబోయే 5-10 ఏళ్లలో అంతకంటే రెట్టింపుగా పనిచేస్తాను. మీ సహకారం ఇవ్వండి. రాబోయే 22 ఏళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా చేస్తాను అని చంద్రబాబు తెలిపారు. మీటింగ్ లో ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా తనుకే గారు ఎక్కడికైనా వచ్చాడా? వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు. ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు, ఆకాశంలో ఉండేవాళ్ళు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంత మునిపి అడిగారు కొన్ని విషయాలు. మీరు కూడా ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఎట్టున్నాయంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, దానికి వడ్డీ కట్టాలి, అప్పు తీర్చాలి, సంపాదించాలి, మీ కష్టాలు తీర్చాలి.
ఈరోజు అందుకే నేను చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, ఈ 3 ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు మీరందరూ ఉన్నారు. నేను 4వసారి ముఖ్యమంత్రి, 4వసారి ఎప్పుడు కూడా నాకు ఇన్ని ఇబ్బందులు కనపడలేదు. నాకే వెసులుబాటు దారి కనపడడం లేదు. అంటే అంత రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ మంగళగిరి ఎకో పార్కులోని పరిసరాలను శుభ్రం చేశారు. పార్కులోని కార్మికుడు నాగార్జునతో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయనతో కలిసి చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికుడిని సన్మానించారు. పార్కు అభివృద్ధిపై సందర్శకుల నుండి పలు సూచనలు స్వీకరించారు. జూన్ కల్లా పనులు స్టార్ట్ అయిపోతాయి. జూన్ కల్లా పని స్టార్ట్ చేస్తే సంవత్సరంన్నర, 1.5 year, సంవత్సరంన్నరలో పూర్తి చేద్దాం. మొత్తం మంగళగిరి ఎంటీఎంసీ మొత్తం భూగర్భ డ్రైనేజు, భూగర్భ నీరు అంటే పైప్ లైన్, భూగర్భ గ్యాస్ కూడా ఇంకా సిలిండర్లు మోసే బాధ లేకుండా ఇంటికి గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేది. మన మంగళగిరిలో కూడా కరెంటు తీగలు పైన ఉంటాయి బాగా, అది చాలా ఇబ్బంది. నేను తిరిగినప్పుడు చెట్లు నరికేస్తాము. రెండోది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో పవర్ లైన్ కూడా భూగర్భ చేద్దాం, అది కూడా నేను మాట్లాడుతున్నా. అన్నీ అయిపోతే మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది. ఏంటంటే మనమే తీసుకెళ్ళి చెత్తేస్తాం కదా డ్రైన్లో, మళ్ళీ మీ పైన కంప్లైంట్ చేస్తామని చెత్త వాస్తవం జరిగి అదే కదా, చెత్త నడుచుకుంటూ వెళ్ళి కూర్చోదు. సో దాన్ని కూడా నేనేమనుకున్నానంటే, ఇప్పుడు బాబు గారు ప్రతి 3rd Saturday ఈ కార్యక్రమం చేపట్టమంటారు. సో ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఏం చెప్పారంటే, ఇంకా డోర్ టు డోర్ ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా మన పాంఫ్లెట్లు తీసుకెళ్ళి ప్రజలతో చర్చిద్దాం. చైతన్యం వచ్చేస్తే ఇంక అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా అభివృద్ధి చేస్తున్నారు, అన్ని హామీలు అమలు చేస్తున్నారు, కానీ ప్రచారం చేసుకోవడం లేదు. సరిగా ప్రచారం చేసుకుంటే కాంగ్రెస్ కి తిరిగి ఉండదని చాలా మంది ప్రజలు అంటున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క: నేను పల్లారాజరెడ్డి గారికి నేను ఒక రకం ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. మీరు అవన్నీ అడగబట్టే మేము చేసి చెప్పుకోగలుగుతున్నాం. లేకపోతే అసలు మేము అన్ని చేసుకుంటూ పోతున్నాం కానీ ప్రచారం చేసుకోవట్లేదు. చాలా మంది పాపం కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా చేస్తా ఉన్నారు, సంవత్సరం నుంచి వచ్చి అన్ని చేస్తా ఉన్నారు కానీ సరిగా ప్రచారం చేసుకోవట్లేదు. అంతకుముందున ప్రభుత్వం ఏమి చేయకుండా ప్రచారం చేసుకొని 10 ఏళ్ళు బతికింది. వీళ్ళు చేసిన స్కీమ్స్ అన్ని కరెక్ట్గా ప్రచారం చేసుకుంటే వీళ్ళకి అసలు తిరిగే ఉండదని ప్రజలంతా అంటున్నారు. దయచేసి మీరు చెప్పిన మాట ప్రకారం వరి పంట బోనస్ అందరికీ ఇవ్వలేదని ఒప్పుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరి పంట బోనస్ కు సంబంధించి 250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి, త్వరలోనే చెల్లిస్తాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బోనస్ సంబంధించి 250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి, త్వరలో చెల్లిస్తాము. పథకాల పేర్లు మార్చడం కాదు, ప్రజల బతుకులు మార్చండి. తెలంగాణ చిహ్నం నుండి కళాతోరణం, చార్మినార్ తీయాలని చూస్తున్నారు. వరంగల్ వాళ్ళం, ఆత్మగౌరవం ఉన్నోళ్ళం. రాణి రుద్రమదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా, దొడ్డి కొమరయ్య సాక్షిగా, చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం కొరకు పోరాడతాం. రాజముద్రల నుండి కాకతీయుల కళాతోరణం, చార్మినార్ మార్చవద్దు. మారిస్తే మళ్లీ మేము అధికారంలోకి రాగానే తెచ్చుకుంటాం. పల్లా రాజేశ్వర్ రెడ్డి: కాదు, మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం. అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు. అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా, మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం. మీరు దయచేసి మార్చవద్దు. మారిస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళా మేము తెచ్చుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయని తెలిపిన ఎమ్మెల్సీ కవిత: నా నియోజకవర్గంలోనూ సమస్యలున్నాయని జవాబిచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమానికి నిధులు విడుదల చేయక జనగామ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయులు చందాలు వేసుకుని షెడ్డు వేసి పాఠాలు చెబుతున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత: సమస్యలు మీ నియోజకవర్గంలోనే కాదు, నా నియోజకవర్గంలోనే ఉన్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు: డిస్మాంటిల్ చేసేసి మన ఊరు మన బడిలో దాన్ని తీసుకోవడం జరిగింది సార్. సరే కన్స్ట్రక్షన్ చేస్తామన్నారు, పాత ప్రభుత్వంలో 2 ఫ్లోర్లు వేసినారు, 2 స్లాబ్లు వేసినారు. ఇంత లోపల ప్రభుత్వం మారిపోయేసరికి కంప్లీట్గా పేమెంట్స్ ఆపేశారు సార్. ఆపేస్తే స్కూల్ అట్లా ఆగిపోయింది. కానీ ఇక్కడ నాకు చాలా మంచిగా అనిపించిన అంశం ఏంటంటే సార్, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పాపం వాళ్ళు చందాలు వేసుకొని ఆడపిల్లలు వాళ్ళు ఎండలో కూర్చుంటున్నారని చెప్పి ఉపాధ్యాయులే అక్కడ షెడ్ వేసి ఆడపిల్లలందరూ కూడా అక్కడ కూర్చోబెట్టి చదివిస్తున్నారు సార్. చూసినప్పుడు చాలా హృదయ విదారకంగా అనిపించింది. కాకపోతే వాళ్ళ స్పిరిట్ ఆఫ్ ద టీచర్స్ చాలా మంచిగా అనిపించింది సార్. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి
జిల్లా కోర్టు కూడా జడ్జి గారు కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశం ఇచ్చింది సార్, మీరు తొందరగా బిల్లు రిలీజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ బాలికల ఉన్నత పాఠశాల గౌరవ సభ్యులు మాట్లాడిన అన్ని అంశాలు నోట్ చేసుకోవడం జరిగింది. ఈ సమస్యలు మీ నియోజకవర్గాలనే కాదు మా నియోజకవర్గాలలో ఉన్నాయి. అయితే సమస్యకు పరిష్కారం అనేది ఒక మాటలో అర్థం కాదు. ఈ సందర్భం కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి డెఫినెట్గా సంబంధిత శాఖ దృష్టి తీసుకెళ్లి అంతవరకు తొందరగా ప్రయత్నం చేస్తాం. ఓకే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జగన్ తో కలిసి పనిచేసిన బడా నాయకులే ఆయన క్రూర బుద్ధి గురించి కథలుగా చెబుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా మారితే ఎంత దారుణంగా హింసలకు గురి చేస్తారో వివరిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ ఆకృత్యాల గురించి మాట్లాడారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జగన్ కారణంగా తాను తన కుటుంబం పడ్డ కష్టాల్ని చెప్పుకొచ్చారు. ఆ కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పిఠాపురం అమ్మవారి సాక్షిగా అన్ని నిజాలు చెబుతా అంటూ భావోద్వేగ పూరిత స్పీచ్ నిచ్చారు. జగన్ తన ఆస్తి కొట్టేశారంటూ కంటతడి పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని మా నాయకుడు, ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితోటి ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, ఇంకా చూద్దాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై 6 ఏళ్లైనా ఇంకా న్యాయం దక్కలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేక 6వ వర్ధంతి వేళ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ఆమె నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సిబిఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. నిందితుల్లో ఒకరు తప్ప మిగిలిన వాళ్ళంతా బయట తిరుగుతున్నారు. నిందితులు దర్యాప్తు ముందుకు సాగకుండా మేనేజ్ చేస్తున్నారని అనుమానం కలుగుతోంది. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు. సాక్షుల వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని నిందితుల్లో కొందరు బెదిరిస్తున్నారని సునీత ఆరోపించారు. న్యాయం జరుగుతుందని అనుకుంటాము. ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు, మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం అసలు, కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను. నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి, ఇన్వెస్టిగేషన్ లో జరిగాయి, ప్లస్ ట్రయల్ లో జరుగుతున్నాయి. ట్రయల్ మొదలే పెట్టట్లేదు. అక్యూజ్డ్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్. వాళ్ళకి ఎట్లా సిస్టమ్ ని బైపాస్ చేయాలో, ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది. ఇంకా ఎందుకు మనకి ఇట్లా ప్రాబ్లం. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో ఉన్న భక్త కన్నప్ప ఆలయాన్ని సినీ హీరో మంచు విష్ణు దర్శించుకున్నారు. తాను నటించిన భక్త కన్నప్ప ఏప్రిల్ 25న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణుకు ఆలయ నిర్వాహకులు, ఊటుకూరు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. నిర్వాహకులతో చర్చించి ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని విష్ణు తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీన కన్నప్ప రిలీజ్ అవుతుంది. ఇక్కడికి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ కన్నప్ప గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఆయన జన్మస్థలానికి, ఆయన ఊరికి రావాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నా. ఈరోజు వాళ్ళ అనుమతి ఇచ్చిన మేరగా నేను వచ్చి దర్శనం చేసుకున్నాను. నేను నమ్మేది ఏంటంటే ఎప్పుడైనా దేవుడు దర్శనం చేసుకునేటప్పుడు దేవుడు అనుగ్రహం ఉండాలి, వాళ్ళ అనుమతి సెల్లో. ఈరోజు వచ్చాను కన్నప్ప ఊరికి. ప్రపంచానికి నేను చెప్తున్నాను, దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలుగులో చేస్తున్నాం. శివుడి ఆజ్ఞతో ఈ తరానికి కన్నప్ప కథ చెప్పాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఏప్రిల్ 25వ తేదీన మీ అందరి ఆశీస్సులతో మంచి విజయాన్ని సాధిస్తామని ఈ గుడికి మీరేమైనా చేయాలనుకుంటున్నారా? 100% చేస్తాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను, ఎలా చేస్తాను అనేది గుడి యాజమాన్యంతో మాట్లాడి, ఆ కమిటీతో మాట్లాడి వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తాను. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు డీఎంకే నేతల రియాక్షన్. మీరు వచ్చినప్పుడే చర్చ, కేసీఆర్ కు రేవంత్ సవాల్. రెట్టింపుగా పనిచేస్తా, సహకారం ఇవ్వండి సీఎం చంద్రబాబు.
స్వచ్ఛాంధ్ర కార్మికుడితో కలిసి పార్కును శుభ్రం చేసిన మంత్రి లోకేష్. ఇవి బులెటిన్ విశేషాలు.